వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియాలోనే కాదు, వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ కాశ్మీర్. బట్ లాస్ట్ 1 వీక్ నుంచి ప్రపంచం అంతా కాశ్మీర్ వైపే చూస్తుంది. అండ్ అలా చూడడానికి గల కారణం మనందరికీ తెలుసు. అదే కాశ్మీర్ లో ఇండియన్ టూరిస్ట్ మీద జరిగిన టెర్రర్ అటాక్. అండ్ అన్ని మీడియా ఛానల్స్ ఇప్పుడు ఈ టాపిక్ కోసమే మాట్లాడుతున్నారు. బట్ నేను మీకు అసలు కాశ్మీర్ మీద టెర్రర్ అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి అండ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అండ్ వాట్ ఈస్ కాశ్మీర్ స్టోరీ అండ్ కాశ్మీర్ ఇండియాదా లేదా పాకిస్తాన్ దా అని చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ టు ఆ వీడియో. 1947లో బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుంచి వెళ్తున్న సమయంలో ఇండియా అండ్ పాకిస్తాన్ 2 కొత్త దేశాలుగా విడిపోయాయి. ఒక ఆర్డర్ ప్రకారం కొన్ని రాజ్యాలు ఏ దేశంలో కళలో స్వేచ్ఛనిచ్చారు. అందులో కాశ్మీర్ ఒక అందమైన రాజ్యం, ముస్లింలు ఎక్కువ ఉన్న రాష్ట్రం. కానీ అప్పటి కాశ్మీర్ ని పాలించే రాజు హరి సింగ్ ఒక హిందూ రాజు. ఇక్కడే మొదలైంది నిజమైన కాశ్మీర్ కథ. అండ్ ప్రతి టెర్రర్ అటాక్ కు దారి తీసింది ఈ కథ. దేశం విడిపోయింది. పాకిస్తాన్ కొత్తగా ముస్లింల రాజ్యంగా ఏర్పడింది. భారత్ హిందువుల మెజారిటీ దేశంగా ఉంది. అండ్ అప్పుడే పాకిస్తాన్ ఆశపడింది కాశ్మీర్ వాళ్ళదవుతుందని. కానీ అప్పటి కాశ్మీర్ రాజు హరి సింగ్ ఎవరి వైపు వెళ్లకుండా స్వతంత్రంగా కాశ్మీర్ ని ఉంచాడు. అప్పుడే పాక్ మద్దతుతో మిలిటెంట్ గుంపులు కాశ్మీర్ లోకి చొరబడ్డాయి. ఇదే ఫస్ట్ అటాక్ ఆన్ కాశ్మీర్. కాశ్మీర్ రక్షణ కోసం రాజా హరి సింగ్ భారత్ ను సహాయం కోరారు. భారత్ సైన్యం వచ్చి మిలిటెంట్లను వెనక్కి పంపింది. దీని తర్వాత ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనే ఒక డాక్యుమెంట్ పై సంతకం చేసి కాశ్మీర్ అధికారికంగా భారత్ లో విలీనమైంది. కానీ అప్పటికే కొంత భాగం పాక్ చేతిలోకి వెళ్లిపోయింది. అదే పాక్ ఆక్రమిత కాశ్మీర్, POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అండ్ ఇదే మొదటి కాశ్మీర్ యుద్ధం 1947-48 మధ్యలో జరిగింది. అండ్ అదే సంవత్సరంలో కాశ్మీర్ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఆర్టికల్ 370 ద్వారా ప్రత్యేక హోదా ఇచ్చారు. కానీ ఈ ప్రత్యేకత కాలక్రమేణా విభజనకు దారివేసింది. దేశం మొత్తం ఒకేలా ఉండాలంటే ప్రత్యేకత అవసరమా అనే చాలా ప్రశ్నలు అయితే వచ్చాయి. పాకిస్తాన్ ఓటమి భారం తట్టుకోలేక కాశ్మీర్ లో కొత్త వ్యూహం ప్రారంభించింది. అదే ఉగ్రవాదాన్ని పెంచడం. పాకిస్తాన్ కు ఆర్మీ లేదు, కానీ మిలిటెంట్లుంటే భారత్ ని వేధించొచ్చని భావించారు. అలా 1980లో జైష్ ఈ మొహమ్మద్ అండ్ లష్కర్-ఈ తోయిబా లాంటి ఉగ్రవాద గ్రూపులు జన్మించాయి. వాటి సహాయంతోనే సెకండ్ అటాక్ చేశారు. అదే కాశ్మీరీ పండిట్స్ మీద ఊచకోత. కాశ్మీరీ పండిట్స్ అతి పురాతనమైన భారత మతాల్లో ఒకటైన మతం కాశ్మీరీ పండిట్స్ ది. 1989లో కాశ్మీరీ పండిట్స్ ని టార్గెట్ చేశారు ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్. హింస పెరిగింది, వాళ్ళ మీద హత్యలు జరుగుతున్నాయి. అండ్ వాళ్ళు చేస్తున్న హింస తట్టుకోలేక ప్రాణాలు దక్కించుకోవడం కోసం 4 లక్షల మంది పండిట్లు తమ ఇళ్లను వదిలేసి వలస వెళ్లారు. అండ్ ఇది ఇండియా చరిత్రలోనే అతిపెద్ద విషాద. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఈ ఇన్సిడెంట్ ని ఖండించాయి. అంత ఘోరంగా కాశ్మీరీ పండిట్స్ ని ఊచకోత కోసారు. తరువాత థర్డ్ అటాక్ కార్గిల్ యుద్ధం 1999లో పాకిస్తాన్ కాశ్మీర్ లోని కొన్ని పర్వతాలు స్వాధీనం చేసుకొని పాక్ సైనికులు పర్వతాలపై దాక్కుని ఉన్నారు. బట్ భారత జవాన్లు అసాధ్యమైన హైట్స్ లో పోరాడి ఒక్కొక్క కొండను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇది నిజమైన దేశ సైనికులు కదా. ఫోర్త్ అటాక్ మన భారత పార్లమెంట్ మీద దాడి చేశారు. డిసెంబర్ 13, 2001 భారత పార్లమెంట్ పై నేరుగా దాడి చేశారు ఉగ్రవాదులు. దేశం గుండె తడిచిపోయింది. భారత రాజధానికి సెంటిమెంట్ గా ఉన్న పార్లమెంట్ పై దాడి జరిగినప్పుడు ప్రపంచం షాక్ తిన్నది. పార్లమెంట్ మీద దాడి చేసింది కూడా జైష్ ఈ మొహమ్మద్, లష్కర్-ఈ తోయిబా టెర్రరిస్ట్ గ్రూప్సే. అండ్ ఇక్కడ ఒక అంబాసిడర్ కారులో హ్యూమన్ బాంబ్ పేలింది. అండ్ తర్వాత ఒక 5 టెర్రరిస్టులు పార్లమెంట్ లోపలికి రావడానికి ట్రై చేశారు. బట్ మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ టీం వాళ్ళని అక్కడే హతమార్చారు. ఫిఫ్త్ అటాక్ ముంబై 26/11 దాడి. ముంబై నగరం నిద్ర లేచింది గొరిల్లా వార్తో. 10 మంది ఉగ్రవాదులు 166 మంది అమాయకుల ప్రాణాలు తీసుకున్నారు. తాజ్ హోటల్ నుంచి స్టేషన్ వరకు మొత్తం నగరం అంతా భయభ్రాంతులకు లోనైంది. సిక్స్త్ అటాక్ 2016లో ఊరి దాడి. ఊరిలో మన జవాన్లపై మృగాల్లా దాడి చేశారు ఈ ఉగ్రవాదులు. ఈ దాడిలో 19 మంది జవాన్లు అమరవీరులయ్యారు. ఈ దాడికి రిప్లైగా భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాద క్యాంపుల్ని నేలమట్టం చేసింది. అండ్ ఇక్కడి నుంచే భారత్ రిప్లై స్ట్రాంగ్ గా ఇవ్వడం మొదలుపెట్టింది. సెవెంత్ అటాక్ 2019 పుల్వామా దాడి. ప్రపంచమంతా ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్నారు. కానీ మన దేశానికి మాత్రం విషాదం మిగిలింది. టెర్రరిస్ట్ అటాక్ లో 40 మంది జవాన్లు అమరవీరులయ్యారు. భారత్ దీనికి గర్జించింది.
బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్ చేసి ప్రతీకారం తీర్చుకుంది. అండ్ దీని తర్వాతే ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఆగస్టు 5, 2019 మన భారత్ చరిత్రలో ఒక మైలురాయి. ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ని ఇండియాలో పూర్తిగా కలిపేశారు మన మోడీ గవర్నమెంట్. 8th అండ్ రీసెంట్ అటాక్ పహల్గాం దాడి. ఏప్రిల్ 22, 2025 పహల్గాం వద్ద పర్యాటకులను ఉగ్రవాదులు మతం అడిగి ప్యాంట్ తీసి చెక్ చేసి మరీ చంపేశారు. 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వల్ల మనకి తెలుస్తుంది కాశ్మీర్ ఇంకా టెర్రర్ అటాక్స్ నుంచి రిలీఫ్ అవ్వలేదని. బట్ ఈ అటాక్ ని భారత గవర్నమెంట్ మాత్రం చాలా పర్సనల్ గా తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ కాశ్మీర్ ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంది. కానీ భారత్ మాత్రం మొదటి రోజు నుంచి కాశ్మీర్ ని రక్షిస్తూ వస్తుంది. సో మీరే చెప్పండి, కాశ్మీర్ ఎవరిది? ఇండియాదా లేదా పాకిస్తాన్ దా? చరిత్ర ప్రకారం కాశ్మీర్ ఇండియాదే. కాశ్మీర్ మన అందరిది. చట్టరీత్యా నైతికంగా కూడా కాశ్మీర్ భారత్దే. 1947లో చట్టబద్ధంగా భారత్ లో విలీనమైంది. ఇది వాస్తవం. ఈ రోజు కాశ్మీర్ అభివృద్ధి బాటలో నడుస్తుంది. స్కూల్స్, రోడ్స్, టూరిజం, నూతన ఉద్యోగ అవకాశాలు. ఉగ్రవాదం తగ్గుతోంది. కాశ్మీర్ భవిష్యత్తు పట్ల ఆశ కనిపిస్తుంది. అండ్ అటాక్స్ అన్ని ఆగి కాశ్మీర్ ఒక సేఫ్ ప్లేస్ గా మారాలని కోరుకుంటున్నా. ఎందుకంటే కాశ్మీర్ మన గర్వం. ప్రతి రక్తపు చినుకు, ప్రతి వీరుని త్యాగానికి మనం రుణపడి ఉన్నాం. మన దేశాన్ని రక్షించుకోవడం మన కర్తవ్యం. Thank you for watching. Please subscribe.